హలో గైస్, వెల్కమ్ టు పాలిటిక్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వీడియో ఏంటంటే టీఎస్ పాలిసీ 2024 ఫైనల్ అయితే మీకు అయితే రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఆ యొక్క రిజల్ట్స్ మీకు ఎంపీసీ ర్యాంక్ అయితే ఎంతో కొంత ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది. ఆ యొక్క ర్యాంక్కి మీకు లాస్ట్ కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయని ఈ వీడియోలో అయితే మీకైతే ఎలా చూసుకోవాలని ఈ వీడియో అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మీకు నచ్చిన కాలేజీలో మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ వస్తుందో రాలని ఈ వీడియో అయితే మీకైతే అర్థమైపోద్ది. ఇక మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి మరీ మన ఛానల్ ఫాలో అయితే కానీ ఎవరైతే పాలిటెక్నిక్ సైడ్ రావాలనుకుంటారో మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే ఫాలో అయితే కానీ ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాం. ఇక ఏంటంటే ఎవరికైనా మీకు ఇంపార్టెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే కాల్మీ4 యాప్ నుంచి అయితే కాల్ అయితే చేయండి. కాల్మీ4 అనే యాప్ అయితే ఈ యొక్క ప్లేస్టోర్లో అయితే ఉంటుంది. ఆ యొక్క ప్లేస్టోర్ ఇన్స్టాల్ చేసుకుని నా యొక్క ఐడియా ఉంటుంది కదా ఛానల్, యూట్యూబ్ ఛానల్ అని పవన్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ అయితే ఉంది. ఆ యొక్క నేమ్ అయితే సెర్చ్ బార్లో అయితే కొట్టి నా ఛానల్ లోగో అయితే అవపడింది. అక్కడ నుంచి అయితే మీరైతే నాకైతే కాల్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇంకా మెయిన్గా వీడియోకి వెళ్తే ఈ యొక్క లింక్ అనేది నేను కంపల్సరీ అయితే డిస్క్రిప్షన్లో అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తే అక్కడ నుంచి అయితే మీరైతే వెళ్ళైతే మీ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ చేసి అయితే మీ యొక్క ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడైతే మీ యొక్క ర్యాంక్ అయితే ఉందిగా, ఈ యొక్క ర్యాంక్ ప్లేస్లో అయితే మీ యొక్క ర్యాంక్ అయితే ఎంటర్ అయితే చేయండి. సపోజ్ నేను ఒక 3000 అయితే తీసుకున్నా, ఇక్కడ 3000 తీసుకున్నా, ఇక్కడ పాలిటెక్నిక్ అయితే ఇవ్వండి. ఇక్కడ పాలిటెక్నిక్ నెక్స్ట్ ఏంటంటే మీకు జెండర్ మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే ఇవ్వండి. అయితే మేల్ అని ఇచ్చేసా. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీఏ, బీసీడీ అలా ఏదైతే ఆ కేటగిరీ అయితే ఇవ్వండి. నేను బీసీఏ ఇచ్చిన. ఇక స్ట్రీమ్ అంటే బైపీసీ స్టూడెంట్స్ అయితే ఇక్కడైతే ఏం లేదు, ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇక మెయిన్ ఏంటంటే ఈ యొక్క సెలెక్ట్ రీజన్ అయితే ఉందిగా, అంటే ఈ యొక్క సెలెక్ట్ రీజన్ అంటే ఏంటంటే మీరు పర్టికులర్గా ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లోనే నాకు సీట్ కావాలంటే మీరైతే హైదరాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు హైదరాబాద్ వద్దంటే నాకు ఎక్కడ వచ్చినా ఏం కానీ నాకైతే అసలు ఏ కాలేజెస్ వస్తాయని చూసుకోవాలంటే ఇక్కడైతే ఏమైతే ఈ యొక్క రీజియన్లో అయితే మాత్రం ఏమైతే ఇవ్వకండి. అలా అయితే మీకు అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే మీకైతే ఇక్కడైతే ఏం కాలేజెస్ ఉన్నాయో మీకైతే చూపించింది ఇక్కడ. ఇక మీకు ఇష్టం వచ్చిన మీకు ఏదైతే బ్రాంచ్ అయితే ఇష్టం ఉంటుందో ఆ యొక్క బ్రాంచ్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఐ తీసుకున్న ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఇక షో 10 ఉంది. ఒక షో 10 అయితే కొడితే మీకు టాప్ 10 అంటే మీకు వచ్చే ర్యాంక్కి మీకు ఏ కాలేజెస్ వస్తే ఇక్కడైతే ఈ యొక్క 10 కాలేజెస్లో అయితే మీకైతే రిజిస్టర్ అయితే వస్తుంది. ఇక మెయిన్గా చూసుకుంటే ఇక్కడైతే వచ్చింది ఫస్ట్. ఇక ఈసీ బ్రాంచ్ చూసుకుంటే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సెంటర్ అంటే 3272 అయితే ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అయితే. నెక్స్ట్ చూసుకున్నట్టే జైన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రావనంతపూర్ ఇది 5524 అయితే ఉంది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్. ఇక టాప్ 1 అయితే మాస్టర్ ట్యాంక్, టాప్ 2 అయితే ఇప్పటికైతే రావనంతపూర్ అయితే ఉంది. టాప్ 3 ఏంటంటే 140 అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్. ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే 5837 అయితే ఉంది యొక్క ఈసీ బ్రాంచ్లో అనేది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఈ రెండు అయితే ఈ యొక్క ప్రైవేట్ కాలేజ్ వాటిని అయితే వదిలిపెట్టండి, లీవ్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ లాస్ట్ ఇయర్ ర్యాంక్ అయితే 9809 అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టు మేడ్చల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జోగిపేట్ ఇలా అయితే ఉన్నాయి. ఈ యొక్క ర్యాంక్స్ మీకు ఎంతైతే ర్యాంక్ వచ్చిందో ఆ యొక్క ర్యాంక్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి మీ పాలిటెక్నిక్, మీరు జెండర్ ఏదైతే అది, మీ క్యాస్ట్ ఏదైతే అది ఎంటర్ చేసి ఇక్కడైతే మీరైతే ఏమైతే ఎంటర్ చేయమాకండి. ఇక్కడ మీకు ఏ బ్రాంచ్ అయితే ఇష్టమో ఆ యొక్క బ్రాంచ్ అనేది ఎంటర్ చేసి మీకు షో 10 ఏమైనా షో 20 ఏ క్లిక్ చేసినా మీకైతే కాలేజ్ అయితే చూపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే షో 20లకు మనం క్లిక్ చేస్తే మాస్టర్ ట్యాంక్, రామనాథపూర్, సికింద్రాబాద్ అండ్ ఖమ్మం ఇక ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వరంగల్, మేడ్చల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, జోగిపేట్ ఇక ప్రైవేట్ కాలేజ్, గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్ ఇలా అయితే మీకైతే మీ యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందని ఇక్కడైతే క్లారిటీగా అయితే గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజ్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతాయి.
ఇక మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్లోనే కావాలనుకోండి, ఈ యొక్క డిస్టిక్లోనే నాకు పర్టికులర్ ఆ యొక్క కాలేజ్ ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, నాకు ఆ కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ ఉందా, నాకు ఆ యొక్క డిస్టిక్లో ఆ యొక్క గవర్నమెంట్ కాలేజీలో కావాలంటే ఇక్కడైతే మీకు నచ్చిన డిస్టిక్ అయితే తీసుకోండి. నేనైతే గద్వాల అనేది పెట్టిన. ఈ యొక్క గద్వాల్లో ఈసీ బ్రాంచ్ సబ్మిట్ కొడితే ఈ యొక్క గద్వాల్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయో ఆ యొక్క కాలేజీ లిస్ట్ అయితే వస్తాయి. గద్వాల్లో ఉంది ఒక్కటే పాలిటెక్నిక్, అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్. ఇక్కడ వచ్చేసి ఈసీ బ్రాంచ్ 23,119 అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఈ యొక్క ఇప్పుడు గద్వాల్ అయిపోయింది, గద్వాల్ అనే పాలిటెక్నిక్ ఒకటి ఉంది. నెక్స్ట్ చూసుకున్నామంటే హనుమకొండ చూసుకుంటే ఇక్కడ హనుమకొండలో ఎన్ని పాలిటెక్నిక్స్ ఉన్నాయంటే ఇక్కడ చూసుకున్నట్టయితే హనుమకొండలో 3 పాలిటెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇది హనుమకొండ ప్రైవేట్ కాలేజ్, ఇది కానీ ప్రైవేట్ కాలేజ్, విఎంఆర్ పాలిటెక్నిక్, ఎస్విఎస్ పాలిటెక్నిక్ కాలేజ్. ఈ రెండు అయితే హనుమకొండలో అయితే ఉంది. ఈ 3 ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే 64,807 అయితే ఉంది. 69,668 అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్విఎస్ కాలేజ్ పాలిటెక్నిక్ చూసి 74,909 అయితే ఉంది. ఈ యొక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అయితే మీకు తక్కువ ర్యాంక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్ చూసుకుంటే మీకు ఎంత హై ర్యాంక్ వచ్చినా మీకు అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ సీట్ కావాలంటే మీకైతే 30,000 25,000 అయితే బిల్లు అయితే వచ్చి ఉండాలి. ఇలా అయితే మీరైతే మీకు ఎంత ర్యాంక్ అయితే వచ్చి ఉంటుందో మీరైతే ర్యాంక్ అయితే ఎంటర్ చేసి మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్లో అయితే మీకు అసలు ఏ కాలేజ్ వస్తుంది ఇక్కడైతే మీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే కంపల్సరీ అయితే చూసుకోవచ్చు. ఇలా అయితే చూసుకోండి. మెయిన్గా మన ఛానల్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవుతాయండి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా దీని మీద కంపల్సరీ అయితే మీరు కామెంట్ అయితే చేయండి. లేకపోతే మీకు ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే కంపల్సరీ అయితే కాల్ మీ 4 యాప్ నుంచి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి.